వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జమిలీ ఎన్నికలపై ఏర్పాటైన కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో దేశంలో సర్వత్రా చర్చ మొదలైంది. గతంలో ఎన్నోసార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఎన్డీఏ జై కొట్టింది. ఈ ప్రభుత్వ హయాంలోనే అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతో జమిలీ ఎన్నికలపై రాజకీయ చర్చ మొదలైంది. అధికార విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్కు దారితీసింది. జమిలీ ఎన్నికలపై మొత్తం 62 రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంది కోవింద్ కమిటీ. అందులో అనుకూలంగా 32 పార్టీలు, వ్యతిరేకంగా 17 పార్టీలు, స్పందించిన పార్టీలు మరో 15 ఉన్నాయి. అయితే ఏకాభిప్రాయ చర్చల తర్వాతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామంటోంది కేంద్రం. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత ఉజ్వల భరితంగా, భాగస్వామ్యాయుతంగా తీర్చిదిద్దడానికి ఇదెంతో కీలకమన్నారు ప్రధాని మోదీ. జమిలీ ఎన్నికల ప్రతిపాదన విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ సహా 15 పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను తప్పుపట్టాయి. జమిలీ ఎన్నికలు ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ అంటోంది. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తక్కువ చేసి చూపుతాయని విమర్శించాయి. 2 దశల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని నివేదికలో ఉంది. మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ఉంటుంది. జమిలీ ఎన్నికల అమలుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందరి సమ్మతితో జమిలీ ఎన్నికలపై ముందుకు వెళ్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రం ఏ విధంగా ముందుకెళ్తుందనేది చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ఓవర్ టు యు. కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ నివేదికను సమర్పించింది మార్చి 14, 2024. ఆ నివేదికను ఆమోదిస్తున్నట్లు నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అంటే ముందుగానే ఏదైతే నిన్న ఉదయం 10:30 కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానితో పాటు అత్యంత కీలకమైన నిర్ణయం, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనది వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనే దానిపై గతంలో 2023 సెప్టెంబర్లో సాధ్యాసాధ్యాలను ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో హోంమంత్రి అమిత్ షాతో కలిపి మొత్తం 9 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇటు హోంమంత్రి అమిత్ షా, అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గులాం నబీ ఆజాద్, లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అంటే లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్, సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనుభవజ్ఞులను ఈ కమిటీలో వారందరికీ కూడా కమిటీకి సంబంధించిన సభ్యులుగా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా అంటే 2023 సెప్టెంబర్ నుంచి 2024 లోపలే ఈ కమిటీ మొత్తం అందరితో చర్చలు జరిపి అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరణ చేసింది. దాదాపు 62 పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. వారిలో మొత్తం 15 పార్టీలు మాత్రం 15 పార్టీలు వారి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. 15 పార్టీలు వ్యతిరేకించాయి. 32 పార్టీలు మాత్రం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కు అనుకూలంగా మద్దతు తెలిపాయి. అంటే 62 పార్టీల అభిప్రాయ సేకరణ చేసిన సందర్భంలో 15 మాత్రం వ్యతిరేకించాయి. 15 పార్టీలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. 32 పార్టీలు మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్కు అనుకూలంగా సమాచారం ఇచ్చాయి, వారి అభిప్రాయాలను వెల్లడించాయి. దీనిలో భాగంగా ఈ మొత్తం అందరి ఈ సమాచారం సేకరించిన అనంతరం కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఆ నివేదికను వారు ఇచ్చిన టైం బాండ్లోగా మార్చి 14, 2024 రాష్ట్రపతికి రామ్నాథ్ కోవింద్ బృందం ఈ నివేదికను సమర్పించింది. దాని తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన అనంతరం ఆ నివేదికపై అధ్యయనం చేసిన తర్వాత నిన్న కేంద్ర కేబినెట్ ఈ నివేదికను ఆమోదిస్తున్నట్లుగా, అంటే కేంద్ర కేబినెట్ మాత్రమే ఆమోదించింది. దానికి సంబంధించి చట్టరూపం దాల్చాలంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభల్లో లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్ అనేది ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఆమోదం పొందినప్పటికీ
అయినప్పటికీ కూడా మళ్ళా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా అది బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందరి అభిప్రాయ సేకరణ మరోసారి చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఆమోదయోగ్యమా అంటే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇది సాధ్యమే అంటుంటే, విపక్ష పార్టీలు మాత్రం అసాధ్యం, ఇది కార్యరూపం దాల్చడం అసంభవం అంటూ కూడా, అంటే ఇది ఈ అసంభవం అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు. అంటే ఒంటెద్దు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అవలంబించాలనేది కూడా నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తెలిపారు. అంటే 2 దశల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ను నిర్వహిస్తామంటూ కూడా ఆయన తెలిపారు. సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే నివేదిక సమర్పించింది కాబట్టి రామ్నాథ్ కోవింద్ కమిటీ, దాని తర్వాత ఒక బృందాన్ని ఈ సాధ్యాసాధ్యాలు కానీ ఇక దీన్ని అమలుపరచాలంటే ఒక బృందం కూడా ఏర్పాటు చేయాలనేది అశ్విని వైష్ణవ్ అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అనేది అశ్విని వైష్ణవ్ తెలిపారు. మొదటగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అవి నిర్వహించిన 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలనేది, పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఆయన తెలిపారు. అంటే ఈ ప్రక్రియకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే, అంటే కొద్ది నెలల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడే నిర్వహించడం అసాధ్యం, కానీ దీనికి సంబంధించి ప్రక్రియ అనేది మరికొద్ది నెలల్లో ప్రారంభం కాబోతుంది. అందరి అభిప్రాయం మేరకే ఈ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున అశ్విని వైష్ణవ్ నిన్న మీడియా సమావేశంలో ఈ ప్రకటన విడుదల చేశారు. రామ్నాథ్ కోవింద్ బృందం 321 పేజీలతో కేంద్ర ప్రభుత్వానికి, అంటే నిన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుందో, కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఏదైతే జరిగిందో ఆ సమావేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో, అంటే యాక్సెప్ట్ చేసింది, అంటే వారు ఇచ్చిన నివేదికను స్వీకరించాము, దీన్ని యాక్సెప్ట్ చేసాము, కానీ దీని విధి విధానాలు మొత్తం కూడా మరొకసారి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో దీనిపై ఆమోదం పొందాల్సి ఉంటుంది. అన్ని పార్టీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదం తెలిపినప్పటికీ కూడా రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఈ బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. పాస్ అయిన తర్వాత మళ్ళా అందరి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఎప్పటిలోగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నిర్వహిస్తామనేది ఇప్పుడే చెప్పలేము. దానికి సంబంధించి అందరి అభిప్రాయంతోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నిర్వహిస్తామనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్ష పార్టీలు మల్లికార్జున ఖర్గే కానీ, ఇటు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా, అంటే ఇదే కూటమిలో ఉన్న మ్యాక్సిమం పార్టీలన్నీ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి, మరో 2 సంవత్సరాల్లో ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఆ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఆ పార్టీ గెలిచిన తర్వాత దాదాపు 5 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది. కానీ 3 సంవత్సరాల పదవి కాలం కోల్పోయి మళ్ళా వన్ నేషన్ ఎలక్షన్ ఒకవేళ పాటిస్తే కనుక 3 సంవత్సరాల లోపే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఆ పార్టీకి అప్పటి వరకు కష్టపడి పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారి హయాంలోనే, అంటే 3వసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, ఈ 5 సంవత్సరాల లోపే ఈ నిర్ణయం తీసుకోవాలి, ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మోడీ ప్రభుత్వం భావిస్తోంది. కానీ దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై మరొకసారి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలి. మళ్ళొకసారి ప్రజల్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన నియమ నిబంధనల గురించి మరొకసారి వారితో చర్చించాలి. మరోవైపు ఎవరు, అంటే ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ దీనికి సంబంధించి అందరి అభిప్రాయ సేకరణ చేసినప్పటికీ 62 పార్టీలకు సంబంధించిన పార్టీలతో చర్చించినప్పటికీ 32 పార్టీలు మాత్రమే దీనికి ఆమోదం తెలిపాయి, 15 వ్యతిరేకించాయి, 15 మాత్రం ఇంకా ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ఆ 15 పార్టీలు ఎటువైపు ఉంటాయనేది కూడా తెలియాలంటే మరికొన్ని రోజులు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బిల్లులో ప్రవేశపెట్టే సందర్భంలో వారు ఎటువైపు ఉంటారు అనే దానిపై కూడా తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్లో లోక్సభలో మెజార్టీ ఉంది కాబట్టి ఆ మెజార్టీ ప్రకారం బిల్ పాస్ అయినప్పటికీ కూడా రాజ్యసభలో బిల్ పాస్ కావాల్సి ఉంటుంది. రాజ్యసభలో కూడా మ్యాక్సిమం అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా నామినేషన్లు రాజ్యసభకు సంబంధించి కొంతమంది పదవి ముగిసింది, మరికొన్ని రాజ్యసభకు సంబంధించి ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలోనే అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 121 ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇతర పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే ఇటు ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఇది బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళా దానికి సంబంధించి మరొకసారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నిబంధనలు ఏంటి, ఏ విధంగా దీన్ని అమలుపరచడానికి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఫైనల్గా ఎప్పుడు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలంటే ఎంత వ్యయం అవుతుంది అనే దానిపై కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. వీరి హయాంలోనే, మోదీ ప్రభుత్వ హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలనేది వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే త్వరలోనే, అంటే మరికొద్ది నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి. పనులు ప్రారంభమైన తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత అందరి అభిప్రాయంతోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తోంది. రైట్, థాంక్యూ శివ.